వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండం. ఏం చేయాలంట? తండ్రిని తల్లిని. మొదటెవరు? తండ్రే, ఆ తర్వాతే కదా తల్లి వచ్చింది. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మరొకటి, తల్లిని తండ్రిని సన్మానించు. ఈరోజు వరకు క్రైస్తవులు నాకు జన్మనిచ్చిన తండ్రి అని నువ్వు పుట్టినరోజున లేదా మీ నాన్నగారి పుట్టినరోజున తెలుసుకొని ఎప్పుడన్నా సన్మానించావా? ఆయన కాళ్ళకు దండం పెట్టావా? ఆయనకు ఒక ముద్దు ఇచ్చావా? ఆయనకు ఒక హగ్గు ఇచ్చావా? ఆయన కొరకు ఒక కేక్ తెచ్చావా? నన్ను ఈ యొక్క లోకంలోనికి తీసుకొచ్చిన తండ్రి అని ఏమైనా ఆయన్ని ఘనపరిచావా? ఆయనకి ఇష్టమైన ఆహారం పెట్టావా? నా మనకిష్టమైనది మనకు నచ్చింది ఇళ్లల్లో చేసుకుంటున్నారేమో, కన్న తండ్రిని మర్చిపోయావేమో, కన్న తల్లిని మర్చిపోయాం. లేదండి, ఫోన్ చేస్తూనే ఉంటామండి మేము అప్పుడప్పుడు. మమ్మ నాకు కారం పంపుద్దండి, ఉల్లిపాయలు అవన్నీ కూడా పంపుద్దండి. దాన్ని ప్రేమ అంటారా? డబ్బులు పెడితే కొనుక్కునేవి, కానీ తల్లి ప్రేమ డబ్బులు పెడితే కొనుక్కునేది కాదు. తండ్రి ప్రేమ డబ్బులు పెడితే కొనుక్కునేది కాదు. విశ్వాసం డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు. కృప డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు. రక్షణ డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి రావటానికి డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు. అవన్నీ హృదయ సంబంధమైన ప్రేమలు. కాబట్టి హృదయంతో నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమిస్తున్నావా? ఘనపరుస్తున్నావా? కాబట్టి దేవుడు అంటున్నాడు, తండ్రిని తల్లిని సన్మానించండి. 21వ అధ్యాయము 15వ వచనం. ఎంతమంది అసహించుకుంటున్నారండి ముసలి వాళ్ళని చూసి? ఓర గుచ్చలేవు, గొణుగుతుంటావు, వినపడదు, ఓర గొణుగుతుంటావు అనే పిల్లల్ని ఎంతోమందిని చూశాను. ఒక పక్కన మూలను పడేసి ఆ ముసలమ్మని లేదా ముసలైని పట్టించుకోకుండా, దగ్గర కూర్చోకుండా, ఏం కావాలని ప్రేమతో మాట్లాడకుండా ఉన్న వాళ్ళని ఎంతోమందిని చూశాను. చూస్తున్నా ఇంకా ఇప్పుడు కూడా. కొంతమందిని వృద్ధాశ్రమాలకు పంపిన వాళ్ళని చూశాను, అనాథాశ్రమాలకు పడేసిన వాళ్ళని చూశాను. లేదంటే వాళ్ళకి సరైనటువంటి ఆహారము మందులు పెట్టకుండా త్వరగా చనిపోవాలని చూసిన వాళ్ళని కూడా చూశాను. ఒక ఆమె అయితే ఆమెని అమ్మ చూపిస్తారా, బయటంతా చూపిస్తారా అని ఆ యొక్క అపార్ట్మెంట్ 15 అంతస్తుల అపార్ట్మెంట్ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద పడేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేసి, అమ్మో అమ్మో నేను చెప్తుంటే వెళ్ళొద్దు బయటికి వెళ్ళొద్దు అని చెప్తుంటే వెళ్ళి ఇలా చేసింది, అయ్యో అయ్యో అని దొంగ ఏడుపులు ఏడుస్తాం. ప్రియులారా, ఏమనాలి వాడు అసలు? కాబట్టి దేవుడు అంటున్నాడు, కొట్టువాడు, తిట్టువాడు, అసహించి 17వ వచనం కూడా చూడండి. 17 శపించేవాడు, కొట్టువాడు, సన్మానించినవాడు. 3 మాటలు వచ్చాయి మనకి. ఎప్పుడన్నా నీవు థింక్ చేస్తావా? బైబిల్ చదివితే ఆలోచన చేస్తావా? ఆలోచించు. అయితే ఒకవేళ ఫాదర్ చిన్నప్పుడు చనిపోయాడు, మాకు లేడండి అనేవాళ్ళు ఉంటారు, అనాథలు. దానికి కూడా బైబిల్లో రాశాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనం.
32:6 ద్వితీయోపదేశం. ఎవరంట? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి. కాబట్టి భూమి మీద తండ్రి లేకపోవచ్చు, కానీ యేసయ్య మనకి తండ్రిగా ఉన్నాడని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళకి ఈ వాక్యాలు తెలియవు, చెప్పేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. అయ్యా దిగులు పడద్దు, మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే యేసయ్య, ఆయనే దేవుడు, మనల్ని సృజించాడు, ఆయనే మనందరినీ సృజించినవాడు, మనకి తండ్రి. ప్రియులరా, ఒక బెస్ట్ ఫాదర్, చాలామంది ఉన్నారు బెస్ట్ ఫాదర్స్. ఉదయకాలం చెప్పాను ఒక 6 యూట్యూబ్లో ఉంది, వినండి. ఇప్పుడు కొన్ని మాటలు మనము ఈ సెకండ్ సర్వీస్లో చెప్పుకున్నాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 5, 6 వచనాలు. 35వ అధ్యాయం 5, 6 వచనాలు. ఏం నేర్పించాడండి తండ్రి? మందు తాగొద్దు. మంచి తండ్రి కాదు. పిల్లలు తరతరాలుగా వచ్చినటువంటి పిల్లలు ఇర్మియా గ్రంథానికి వచ్చేసారు. రేఖాబీయులు ఫ్యామిలీస్ అంటే వాళ్ళలోంచి పుట్టిన వాళ్ళు, వంశం. దేవుడు ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి ఇర్మియా ద్వారా ఈ యొక్క క్రమాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. చూడండిరా, వాళ్ళ నాన్న నేర్పాడట తాగొద్దు అని, ఇప్పటికి మేము దాన్ని ముట్టుకోం అని అంటున్నారు, చూడరా అని చెప్పటానికి మన ముందు ఆ వాక్యాన్ని పెట్టాడు. అంటే ఓ తండ్రులారా, మీ పిల్లలకు మంచి నేర్పండి అని చెప్పటానికి. గుడ్ ఫాదర్ 6వ వచనంలో కూడా మనకు కనపడతా ఉంది. చదవండి 6. ఆజ్ఞాపించను గనుక, అంటే ఏ తండ్రి అయినా పిల్లల్ని తాగమని చెబుతాడండి? చెప్పడు. కానీ తాగకూడదని చెప్పాలి. నానా మందు జోలికి పోబాకు, అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోకు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకు, నీ కుటుంబానికి వాటిని ఖర్చు పెట్టుకో, నీ జీవితం బాగుంటుంది అనే మాటలు చెబుతున్నారా? పోనీ అవి కూడా చెప్పట్లేదు. తాగుతుంటే ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోతా ఉన్నా. అంటే చిన్నప్పటి నుంచి నువ్వు పెంచిన విధానము, బాలు నడవలసిన త్రోవలో వాడిని పెంచితే వాడు పెద్దవాడైతే తొలగిపోడు. వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, తండ్రి లేడు ఇప్పుడు, కానీ వాళ్ళు తండ్రి బాటలో నడుస్తున్నారు. భూ సంబంధమైన ఒక తండ్రి చెప్తేనే వారు ఆ మాట వింటున్నారు, పరమ దేవుడినైన నేను చెప్తే మీరు వింటలేదేమిట్రా అంటాడు ఆ ఇర్మియా గ్రంథంలో, అదే అధ్యాయంలో. ప్రేమించిన పిల్లలు, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. గుడ్ ఫాదర్, బెస్ట్ ఫాదర్, ద బెస్ట్ ఫాదర్. కనీసం 365 రోజులలో నెలకు ఒక్కసారిగా నీ పిల్లల మీద పొద్దున్నే లేచి చేయబెట్టి ప్రార్థన చేసావా? చాలామంది చేయరు. చాలామందికి ఏంటంటే నిద్ర లేవటమే బద్ధకం అసలు. కొన్ని చోట్ల పిల్లలే వచ్చి అమ్మా లే, బడికి వెళ్ళాలిలే అని లేపుతూ ఉంటారు. అంత ముద్దు నిద్రలు పోయే తల్లులు ఉన్నారు. ఒక్కొక్క శాలరీ 100 కేజీలు శాలరీలు అయ్యి కొంచెం వయసులోనే విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు, విపరీతంగా నిద్రలు పోతూ ఉన్నారు, బద్ధకాలు వచ్చేస్తూ ఉన్నాయి, కూర్చుంటే లేవలేకపోతున్నారు 30 ఏళ్ళకే.
నిలబడలేకపోతున్నారు, దేవుణ్ణి మహిమపరచలేకపోతా ఉన్నారు. కారణం ఏంటి అంటే దేవుడికి రావలసిన మహిమను మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోకపోతే రాదు. పిల్లరా, తెనాలి రామకృష్ణ ఒక సవాలు విసిరాడు. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఒక వ్యక్తి వచ్చి, మరి నేను ఒక పద్యం చెబుతాను, దానికి భావం మీరు కనుక చెప్పగలిగితే అన్నాడు. సరే, రాజుగారికి అర్థం కాల. రామకృష్ణుని పిలిచి, అయ్యా ఏంటో సంగతి చూడు అని అంటే, సరే నేనొక పద్యం చెబుతాను, దానికి నువ్వు అర్థం చెప్పు, ఆ తర్వాత నీ పద్యానికి నేను అర్థం చెబుతాను అన్నాడు. సరే అన్నాడు. మేకకు తోక తోక మేక, మేకకు తోక తోక మేక, తోక తోక మేక అని. ఆ పద్యం ఎప్పుడు ఆయన వినలా. ఈ పద్యం ఎవరికీ తెలియదు, తెనాలి రామకృష్ణ యొక్క తెలియదు. రెండవది, ఒక అతను వచ్చి ఒక మంచి బలం కలిగిన దాన్ని, జంతువుని పట్టుకొచ్చి దాన్ని మోసి, ఇలాగ మోయగలిగిన వాళ్ళు మీ దగ్గర ఉన్నారా అని అంటాడు. అంటే, ఓ దీనికన్నా పెద్ద జంతువునే మోయగలరు మావారు అంటాడు రామకృష్ణ. అప్పుడు ఏనుగుని చూపించి దీన్ని మోయగలరా. ఒక అతనికి ప్రాక్టీస్ చేయించే టైం ఇమ్మన్నాడు తెనాలి రామకృష్ణ. ఒక సంవత్సరం పాటు, సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత అక్కడికి ట్రైనింగ్ ఇచ్చాడు. పిల్ల ఏనుగుని రోజు భుజాల మీదకి ఎత్తుకోవడం చిన్నప్పటి నుంచి నేర్పించాడు. వాడు బాగా నేర్చుకున్నాడు, అలవాటు పడిపోయాడు దానికి. వచ్చాడు ఆస్థానానికి, ఆ పిల్ల ఏనుగుని భుజాల మీద వేసుకొని వచ్చేసాడు. అలివి కాదు పిల్ల ఏనుగు సామాన్యంగా, అలాంటి దాన్ని మోసుకొస్తే వాడు ఆశ్చర్యపోతాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? ప్రాక్టీస్ మే బీ పర్ఫెక్ట్. మనం సాధన చేస్తూ ఉంటే ఏదైనా కూసు విద్యే, చాలా తేలిక. బైబిల్ ఎలా వస్తుందండి సేవకుల కంటే? చదువుతూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, ఎలా చెప్పాలని దేవుణ్ణి బతిలాడుకుంటారు. విశ్వాసుల కన్నా గొప్పవాడేం కాదు సేవకుడు, కానీ సేవకుడు యొక్క పనులు విశ్వాసులు చేయట్లేదు కాబట్టి ఆ లోతు, ఆ మర్మాలు తెలియట్లేదు, అంతే. అంతకన్నా గొప్పదేం కాదు. రేఖాబీయుల తండ్రిలాగా మీ తండ్రులు మీ పిల్లలను మిమ్ములను పెంచుతున్నారా? యోబులాగా రోజు ప్రార్థన చేస్తున్నారా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం, 23, 22. సామెతల గ్రంథం. ఏం చేయకూడదంట? తండ్రి ఉపదేశాన్ని అంగీకరించాలంట. మంచి మాటలే చెబుతాడు. అమ్మ రాత్రి 8 అయిన తర్వాత బయట తిరగొద్దమ్మా, అనవసరంగా డబ్బులు ఖర్చు చేయొద్దమ్మా, సినిమాలు చూడొద్దమ్మా, ఫ్యాషన్కి పోవద్దమ్మా అని చెప్తాడు. వింటున్నారా? వినాలని చెప్తుంది బైబిల్. ఉపదేశమును వినాలి, మంచి మాటలు వినాలి. 1వ అధ్యాయం 8వ వచనం, 1:8 సామెతల గ్రంథం. ఏమంటున్నాడు? తండ్రి ఉపదేశాన్ని ఆలకించు. ఎక్కడైనా చూడండి, మొదట తండ్రి గురించి మాట్లాడతాడు దేవుడు, తర్వాతే తల్లి గురించి మాట్లాడతాడు. 20వ అధ్యాయం 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం, సామెతల గ్రంథం 27. కాబట్టి యథార్థంగా నీతిగా కనుక తండ్రి నడిస్తే పిల్లలు ఏమవుతారంట? ధన్యులవుతారు. అబ్రహాం పిల్లలు ఏమయ్యారు? కనాన్ని స్వతంత్రించుకున్నారు. అబ్రహాము నీతిగా నడిచాడు, కనాన్ని స్వతంత్రించుకునే శక్తి ఇచ్చాడు. అలాగే నోహు నీతిగా నడిచాడు, తన కుటుంబం మొత్తాన్ని జలప్రళయంలో రక్షించుకున్నాడు. కాబట్టి యథార్థత, నీతి ఉంటే నీ పిల్లలు
వర్ధిల్లుదురుగాక. అలాగా ప్రియులరా, అపోస్తుల కార్య గ్రంథము 21వ అధ్యాయము 8-9 వచనాలు. కొంతమందికి ఆడపిల్లలే ఉంటారు, మగపిల్లలు ఉండరు. ఇతనికి కూడా అందరూ ఆడపిల్లలే. ఏమయ్యారండి? ప్రవచించే కెపాసిటీ ఎప్పుడు వస్తుందండి? ప్రభువులో ఎదిగినప్పుడే. అంటే ఫాదర్ ఏం చేశాడు? నలుగురు కూతుర్లే, కొడుకులు లేరు ఇతనికి. కానీ నలుగురిని ఎలా పెంచాడు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురు ప్రవచించేవారట. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి మన ఇంట్లో ఒక్కరికన్నా ప్రవచన వరం ఉందా? పరిశుద్ధాత్మ వరం ఉందా? దేవుడి వైపు చూస్తారా? వాక్యంతో ప్రార్థన చేస్తారా? వాక్యంతో పోరాడతారా? వెనుగులాడతారా? ఆలోచించేయండి. ప్రవచించే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చిన ఆత్మతో సాతానుతో పోరాడుతూ ఉంటారు. ప్రవచనాత్మ ఉంది అంటే వారు దేవునితో పోరాడుతున్నారని అర్థం, ఆత్మతో పోరాడుతున్నారని అర్థం, సాతానుతో పోరాడుతున్నారని అర్థం. లేకపోతే వాళ్ళకి ఆత్మ ఉండదు. ప్రవచనం అంటే జరగబోయేదాన్ని చెప్పేది. ఎంత గొప్ప ప్రవచనం అండి. పౌలంటాడు, దేన్నైనా విస్మరించండి కానీ ప్రవచనాన్ని విస్మరించవద్దు అంటాడు. ఎంత చక్కని తండ్రి అండి. అలాగా పెంచుతున్నారా పిల్లల్ని? ఆలోచన చేయండి. లూకాసు సువార్తలో 15వ అధ్యాయంలో 17-24 చదవద్దు. ఇతనికి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నవాడు ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి ఏం చేశాడండి? దూరము నుండే కొడుకుని చూచి పరిగెత్తుకొని పోయి మెడ మీద ముద్దు పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడిగి, చేతికి ఉంగరం పెట్టి, ప్రశస్తమైన వస్త్రము కప్పి, కొవ్విన దూడను కోసి ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఎంత మంచి తండ్రి అండి. ఆ తండ్రే యేసయ్య. నువ్వెంత తప్పుడు వ్యక్తిగా, ఎంత దుర్మార్గంగా, ఎంత లెక్కలేనితనంగా తిరిగినా నా తప్పు తెలుసుకొని కనుక దేవుడి దగ్గరికి వస్తే దేవుడు చేర్చుకునే తండ్రి. భూ సంబంధంగానే ఒక తండ్రి చేర్చుకుంటే పరమ తండ్రి చేర్చుకుంటారని హెస్కేల్ గ్రంథంలో రాస్తాడు. తర్వాత చూద్దాం అవన్నీ కూడా. కాబట్టి ద బెస్ట్ ఫాదర్. ఇంకొక మాట చదివి మనము త్వరగా ముగిద్దాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 8వ వచనం మరియు 10వ వచనం. యోహాను రాసిన సువార్త 10వ వచనం. కాబట్టి ఆజ్ఞలు గైకొనటం అనేది బైబిల్లో గొప్ప విషయం. ఫస్ట్. రెండవది, ఫలిస్తే ఎవరికి వస్తుందంట మహిమ? ఒక బంట్రోతు కుమారుడు లేదా కుమార్తె ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ఒక అమ్మాయి ఐపీఎస్ ఆఫీసర్ అయింది. వాళ్ళ నాన్న జట్కా బండి అంటారు, అంటే గుర్రంతో నడిపేది. కానీ గుర్రం కాకుండా ఈయనే నడుపుకుంటూ పోతాడు. ఎక్కడ? పశ్చిమ బెంగాల్లో జరిగింది ఇది. మనుషుల్ని ఎక్కించుకొని ఆ బండి మీద పరిగెత్తుకుంటూ తీసుకెళ్తారు వాళ్ళు. బగ్గీ అంటారు దాన్ని. అలాంటి ఆమె కూతురు, అతని కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అయితే వాళ్ళ నాన్నని ఆఫీసు ఆ రోజు ఆ అమ్మాయి ఛార్జ్ తీసుకునే రోజు అందరూ వస్తారు కదా, వాళ్ళందరూ తీసుకుంటే వాళ్ళ నాన్నని కూర్చోబెట్టి వాళ్ళ నాన్నకి సన్మానం చేసి ఆయన పాదాలకు దండం పెట్టి ఆయనకి ముద్దు పెట్టి ఆయన్ని కౌగిలించుకొని హీ ఈజ్ మై ఫాదర్. అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతోమంది పోలీసులు చూశారు రోడ్డు మీద ఆయన్ని. ఏంటి ఇతని కూతురు ఈ అమ్మాయి అని అనుకున్నారు. ఎస్, హీ ఈజ్ మై ఫాదర్, మై గ్రేట్ ఫాదర్, మై ఫెయిత్ఫుల్ ఫాదర్ అని అందరి ముందు చెప్పింది. అలాగే కలెక్టర్ అయిన అమ్మాయి
ఢిల్లీలో ఆ అమ్మాయికి సన్మాన పత్రం ఇస్తూ ఉన్నారు ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళందరికీ. అప్పుడు మీ ఇంట్లో ఎవరినైనా తెచ్చుకోవచ్చు, అమ్మా నాన్నలను కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పి ఆ లెటర్లో ఉంది. తల్లిదండ్రులను తీసుకెళ్ళారు. వాళ్ళమ్మ పాచి పని చేసే అమ్మ, ఆయన మట్టి పని చేసే అతను. ఎంతో హ్యాండ్స్ కానీ తల కానీ ఫేస్ కానీ చామింగ్ ఉండదు వాళ్ళలో. అలాంటి వాళ్ళని మరి తీసుకొని స్టేజ్ మీదకి తీసుకొస్తా ఉంటే ఆ యొక్క మనుషులు చూసి, ఏంటి ఇంత అగ్లీగా ఉన్నారు, ఇలాంటి ఆయన కూతురా అని అనుకుంటూ ఉంటే అందరికీ చెప్పి అందరి ముందు వాళ్ళకి పాదాభివందనం చేసి, వీళ్ళు పెట్టిన భిక్ష ఇది, వీళ్ళు నన్ను చదివించడానికి కష్టపడి రూపాయి దాచిపెట్టి నన్ను చదివించారు, గొప్ప వ్యక్తిగా చూడాలని ఆశపడ్డారు. ఎవరికి వచ్చింది ఇప్పుడు ఘనత? బైబిల్లో ఇప్పుడు రాసినట్టుగా మీరు ఫలించడం వలన నా తండ్రికి ఘనత వస్తుంది. కాబట్టి నీవు ఫలించాలి, తండ్రికి ఘనత రావాలి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనలో ఎవరు నివసిస్తారంట? మన తండ్రే. గుండెల్లో పెట్టుకునే పిల్లలు ఉన్నారు, తండ్రుల్ని తల్లుల్ని గుండెల్లోంచి తీసి అవతల పారేసి పనికి మాలిన వాళ్ళతో ఎవరెవరితో తిరిగే అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, పనికి మాలిన వాళ్ళతో. ప్రియులరా, అలాంటి పరిస్థితి మంచిది కాదు, అలాంటి స్థితి మంచిది కాదు. దేవుడిని గుండెల్లో పెట్టుకోవడం నేర్చుకో, తండ్రిని గుండెల్లో పెట్టుకోవడం నేర్చుకో. తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం. ఏ వృద్ధుడైనా సరేనండి, మీ నానే కాదు, మీ తాతే కాదు, వృద్ధులు ఎవరు కనపడ్డా కూడా వారిని ఏం చేయాలంట? తండ్రిగా భావించి గౌరవించడం నేర్చుకోవాలి. పోరా ముసలాడా, పోవే ముసల్దానా అనకూడదు. కళ్ళు కనపడవు, నడవలేరు. చాలామంది కనపడుతూ ఉంటారు మీకు రోడ్ల మీద, మీ ఇళ్ళ పక్కన. వాళ్ళని ఎలా చూడాలని బైబిల్ చెప్తుంది? గౌరవించడం నేర్చుకోవాలి తండ్రిలాగా. అంటే తండ్రినే గౌరవించిన పిల్లలు ఇంకా ఆమెనేం గౌరవిస్తారు, లేకపోతే ఆ ముసలాయనేం గౌరవిస్తారు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక. కాబట్టి మీ నాన్న నువ్వు తప్పు చేస్తే నేను కొట్టాడేమో, అరిచాడేమో. ఎందుకు చేశారు అలాగా? బైబిల్ చెప్తాను, తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? నాకు తెలిసి ఎవరు ఉండరు. చిన్ననాటి నుండే వాడు చిన్నపిల్లడైనా సరే తప్పుడు పని చేస్తే దెబ్బేస్తాము, అరుస్తాము. ఏంటి చిన్నపిల్లలను కొడుతున్నావు? తప్పుడు పని చేశాడు, చేయకూడని పని చేశాడు, అనకూడని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. గద్దించకపోతే బాలుడు చెడిపోతాడు, బాలికగా చెడిపోతాడు. భయం ఉండాలి. నేను ఈ పని చేస్తే నన్ను గద్దిస్తారు, కొడతారు అనే భయం ఉండాలి. ఇదే భావన దేవుడిలో కూడా ఉండాలి. నేను తప్పు చేస్తే నా దేవుడు కొడతాడు, నా దేవుడు కోపగించుకుంటాడు, నా దేవుడు పడేస్తాడు, నా దేవుడు అనారోగ్యం ఇస్తాడు, నా దేవుడు అభివృద్ధిని ఇవ్వడు, నా దేవుడు మేలు చేయడు, నాకు రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా నేను అనే భయము నీకుంటే తప్పుడు పని చేయాలని అనిపించదు.
కాబట్టి పరమ తండ్రికి మనం విధేయులుగా ఉండాలి. ఆయన శిక్ష తప్పించుకోవడానికి ప్రయత్నము చేయాలి. అలాంటి పని నీవు చేయుదువు గాక. దేవుడు నీకు సహాయము చేయును గాక.